మన మనస్సాక్షిని మరింత శుద్ధి చేసేదని యేసు రక్తం యొక్క ఆ యొక్క అమూల్యమైన సంగతులు మనం ఇంతవరకు ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక రెండవదిగా చూడండి, రెండవ భాగం ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ప్రార్థన చేసుకున్నాం. నమ్మదగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, ఇరుగు తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగం కొరకై వందనములు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మీరే కార్యమును నెరవేర్చమని, మా హృదయాలలోని జీవము కలిగిన మాటలు నింపమని, మమ్మల్ని సమృద్ధి జీవంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, నా నోటిని మీ కూరగా వాడుకొని మీరే మహిమ పొందమని తండ్రి, మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం అందించుకోమని యేసయ్యా శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనల్ని, అంటే ఎవరైతే యేసు రక్తము చేత కడగబడి ఆయన బిడ్డలుగా అయ్యారో వారిని దేవుడు తన రాజ్య వారసులుగా చేసుకున్నాడు అనే సత్యాన్ని మనము తెలుసుకున్నాం. అయితే రాజ్య వారసులకు ఒక పని ఉంది. ఇక్కడ యాజకత్వం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. యాజకత్వం ఇచ్చాడు దేవుడు. యాజకత్వం అంటే ఏంటి? దేవునికి ప్రజలకు మధ్యలో ఉన్నవాడే యాజకుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పిన సంగతులన్నీ కూడా ప్రజలకు మోసుకొని వచ్చి చెప్పాలి. ప్రజలకు ఉన్నటువంటి ప్రతి సమస్య, వేదన, రోగము, ఇబ్బంది, కష్టం అన్ని యేసే పాదాల దగ్గర పెట్టాలి. అంటే మధ్యవర్తిగా ఉన్నాడు అక్కడ యాజకుడు. హల్లెలూయా. అందుకనే మన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతే కదా. తండ్రి అయిన దేవుని దగ్గర నిత్యము మన కొరకు ప్రధాన యాజకుడుగా, విజ్ఞాపనకర్తగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రతి మానవునికి రక్షణ, విడుదల ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి యాజకత్వం గురించి ఇక్కడ రాయబడింది. యాజకుడు నిత్యము దేవుని సన్నిధిలో గోజాడువాడే, విజ్ఞాపన చేయువాడే, మొరపెట్టువాడే. అనగా ఇక్కడ మరి యాజకునికి మనకి ఏంటి సంబంధము? మన అంశం ఏంటి ఈరోజు? పడిపోయినటువంటి ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టబడుట అనే అంశం కదా. ప్రతి ఇంటిలో ప్రార్థన బలిపీఠం ఉండాలమ్మా, ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఇంటిలో కూడా ప్రార్థన బలిపీఠం ఉండాలి. అక్కడ దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ రావాలి. మన విజ్ఞాపనలు ఆయన సన్నిధికి చేరుతూ రావాలి. ఆ బలిపీఠం మీద పెట్టబడాలి. అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయంట? దేవుని సముఖానికి వెళ్తున్నాయంట. హల్లెలూయా. దేవదూతలు తీసుకొని వెళ్ళి ప్రభు పాద సన్నిధిలో పెడుతుండగా మరి నిశ్చయముగా జవాబులు వస్తూ ఉన్నాయి. ఒక పాట భలే ఉంది కదమ్మా, ఏమంట? దీవెనలన్నీ కిందికి, సమస్యలన్నీ పైకి. హిందీ పాట అది కదా, నిజంగా చాలా బాగుంటుంది ఆ పాట. మరి సమస్యలన్నీ ఏమంట? ఉప్పర్ జాతాయి, అన్ని పోతున్నాయి పైకి. కమింగ్ డౌన్ అన్ని వస్తున్నాయంట కిందికి. దీవెనలన్నీ, ఆయన సమస్యలు పైకి వెళ్ళిపోతున్నాయి, దీవెనలన్నీ కిందికి వస్తున్నాయి. ఆ పని చేయువాడే యాజకుడు. హల్లెలూయా. ఆ యాజకత్వంలో నీకు నాకు దేవుడు భాగం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యాజకుడు ఎలాగుండాలంటే చాలా జాగ్రత్తగా, అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు దేవునితో కనెక్షన్ ఉండాలి. అంతేనా? దేవునితో సంబంధం ఉండాలి. నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా చెప్పాలంటే యోబు తన కుటుంబానికి ఒక యాజకుడి వలె ఉన్నాడు. అంతేనా? భక్తులు చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో యాజకత్వాన్ని నిర్వహించిన వారు ఉన్నారు. మరి వారి కుటుంబాన్ని చక్కబెట్టుకొని దేవుని